చెస్ 99 తెలుగు మాస్టరీ సిరీస్ 1400 నుండి 2200 ఈఎల్ఓ రేటింగ్ వరకు ఎదగాలంటే ఓపెనింగ్, బిల్డప్, అటాక్, ఎండ్ గేమ్ ప్రతి దశలో ఎలా ఆలోచించాలో నేర్చుకోవాలి. ఒకే బోర్డు, 32 పావులు. మొదటి ఎత్తు వేయడానికి ముందు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ ఇక్కడే చదరంగం మాయ మొదలవుతుంది. తెల్ల పావులు E4 ఆడితే ఒక ప్రపంచం తెరుచుకుంటుంది. నల్లపావులు E5తో సమాధానమిస్తే అది క్లాసికల్ ఓపెన్ గేమ్ వరల్డ్. అదే C5 వస్తే సిసిలియన్ వరల్డ్. E6 అంటే ఫ్రెంచ్ వరల్డ్. C6 అంటే క్యారోకాన్ వరల్డ్. ఇంకా D4 వస్తే క్వీన్స్ గ్యాంబిట్, స్లావ్, ఇండియన్ డిఫెన్సెస్, నిమ్జో, కింగ్స్ ఇండియన్, క్వీన్స్ ఇండియన్ లాంటి వేర్వేరు ప్రపంచాలు తెరుచుకుంటాయి. 1400 రేటింగ్ దగ్గర చాలామంది ఓపెనింగ్ పేర్లు గుర్తుపెట్టుకుంటారు. ఇటాలియన్, సిసిలియన్, లండన్, ఫ్రెంచ్, క్యారోకాన్, కింగ్స్ ఇండియన్. కానీ గేమ్లో ఓడిపోయాక ఒక మాట చెప్తారు. ఓపెనింగ్ నాకు తెలుసు, కానీ మధ్యలో ఏమి చేయాలో తెలియలేదు. ఇది అసలు సమస్య. ఓపెనింగ్ పేరు తెలుసుకోవడం అంటే గేట్ పేరు తెలుసుకోవడం మాత్రమే. ఆ గేట్ లోపల ఏ రోడ్డు, ఎక్కడ ప్రెషర్, ఎప్పుడు అటాక్, ఎప్పుడు ఎక్స్చేంజ్, అండ్ గేమ్లో ఏ పావు బలంగా మారుతుంది, ఇవి తెలియకపోతే ఓపెనింగ్ నాలెడ్జ్ ఇన్కంప్లీట్. ఈ ఎపిసోడ్లో మనం ఓపెనింగ్స్ని పేర్లుగా కాదు, లివింగ్ వరల్డ్స్గా చూస్తాం. ప్రతి వరల్డ్కి ఒక స్టైల్ పాస్పోర్ట్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్ చదవగలిగితే మీరు నెక్స్ట్ మూవ్ మాత్రమే కాదు, నెక్స్ట్ 10 మూవ్స్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇటాలియన్ గేమ్లో తెల్లపావులు సాధారణంగా సెంటర్ని త్వరగా పగలగొట్టడానికి తొందరపడవు. E4 పాన్, C3, D4 బ్రేక్, బిషప్ ఆన్ C4, కింగ్ సైడ్ సేఫ్టీ, ఇవన్నీ కలిసి స్లో ప్రెషర్ బిల్డ్ చేస్తాయి. ఇక్కడ క్వశ్చన్, నేను ఇప్పుడే అటాక్ చేయాలా? కాదు. అసలు క్వశ్చన్, నా పీసెస్ అన్నీ అటాక్కి రెడీ అయ్యాయా? కానీ సిసిలియన్లో అదే థింకింగ్ పనిచేయదు. సిసిలియన్లో నల్లపావులు సెంటర్ని సిమెట్రీతో హోల్డ్ చేయవు. 1 C5తో మొదటి నుంచే ఇంబ్యాలెన్స్ చేస్తాయి. వైట్కి స్పేస్ ఉండొచ్చు, అటాక్ ఉండొచ్చు. బ్లాక్కి కౌంటర్ ప్లే ఉంటుంది. ఒక సైడ్ కింగ్ సైడ్లో వేడి పెంచితే ఇంకో సైడ్ క్వీన్ సైడ్ లేదా సెంటర్లో కౌంటర్ పంచిస్తుంది. ఫ్రెంచ్ డిఫెన్స్లో గేమ్ ఇంకా వేరుగా ఉంటుంది. సెంటర్ లాక్డ్ అయిపోవచ్చు. E6, D5, E5 స్ట్రక్చర్లో తెల్లపావులకు స్పేస్ ఉంది, కానీ నల్లపావులకు క్లియర్ టార్గెట్ ఉంది, వైట్ సెంటర్. ఇక్కడ ఇంపేషన్స్ ప్రమాదం. మీరు రాంగ్ సైడ్లో అటాక్ చేస్తే మీ సెంటర్ కూలిపోతుంది. అదే కారోఖాన్లో బ్లాక్ సాలిడ్. బ్లాక్ పాన్ స్ట్రక్చర్ హెల్దీ. వైట్ అటాక్ కోసం ఎక్కువ ఎనర్జీ పెట్టాలి. బ్లాక్ డ్రీమ్ ఏమిటి? సర్వైవ్ చేసి, ఈక్వలైజ్ చేసి, ఎండ్ గేమ్లో క్లీన్ స్ట్రక్చర్తో ప్లే చేయటం. అందుకే ఒకే ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ నేమ్ ఈజ్ నాట్ ద ప్లాన్, పాన్ స్ట్రక్చర్ ఈజ్ ద ప్లాన్స్ అడ్రస్. ప్రతి గేమ్ని మనం 4 మోడ్స్లో చదువుతాం. మొదటిది ఓపెనింగ్ మోడ్. ఇది మొదటి 8 నుంచి 12 మూవ్స్ మాత్రమే కాదు, ఇది మీ గేమ్ ఏ వరల్డ్లోకి వెళ్ళిందో చెప్పే ఫేజ్. సెంటర్ ఓపెన్ అవుతుందా, లాక్ అవుతుందా, వన్ సైడ్ క్యాస్లింగ్ ఆపోజిట్ అవుతుందా, క్వీన్స్ త్వరగా బయటకు వస్తాయా, రూక్స్ అంటే ఏనుగులు ఓపెన్ ఫైల్స్ కోసం ఎదురు చూస్తున్నాయా, ఇవన్నీ ఓపెనింగ్ మోడ్లో తెలుస్తాయి. రెండోది స్టెబిలైజేషన్ మోడ్. ఇది 1400 నుండి 2200కి వెళ్ళే ప్లేయర్కి అత్యంత అండర్ రేటెడ్ స్టేజ్. చాలామంది అటాక్ నేర్చుకోవాలనుకుంటారు, కానీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ముందుగా స్టెబిలైజ్ చేస్తారు. రాజు సేఫ్గా ఉన్నాడా, డెవలప్మెంట్ కంప్లీట్ అయిందా, లూజ్ పీస్ ఉందా, సెంటర్లో బ్రేక్ వస్తే నేను సర్వైవ్ అవుతానా, నా క్వీన్, బిషప్, నైట్ కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారు. మూడోది అటాక్ మోడ్. అటాక్ అంటే పీసెస్ని ఆపోనెంట్ కింగ్ వైపు నెట్టడం కాదు, అటాక్కి లీగల్ పర్మిషన్ కావాలి.
సెంటర్ క్లోజ్డ్ అయితే ఫ్లాంక్ అటాక్ పాసిబుల్. ఆపోనెంట్ కింగ్ వీక్ అయితే సాక్రిఫైస్ పాసిబుల్. మీ పీసెస్ ఎక్కువ స్క్వేర్స్ కంట్రోల్ చేస్తే ప్రెషర్ పాసిబుల్. కానీ సెంటర్ ఓపెన్ అయి మీ రాజు ఎక్స్పోజ్డ్ అయితే డ్రమాటిక్ అటాక్ కాదు, సెల్ఫ్ డిస్ట్రక్షన్. నాలుగోది ఎన్ గేమ్ మోడ్. ప్రతి ఓపెనింగ్ ఎన్ గేమ్కి ఒక టెండెన్సీ ఉంటుంది. క్యారోకాన్, క్వీన్స్ గ్యాంబిట్, స్లావ్ లాంటి ఓపెనింగ్స్ చాలాసార్లు స్ట్రక్చర్ బేస్డ్ ఎన్ గేమ్స్కి వెళ్తాయి. సిసిలియన్ కొన్ని లైన్స్లో షార్ప్ అటాక్ తర్వాత సడన్ రుక్ ఎండ్ గేమ్కి వెళ్ళొచ్చు. ఫ్రెంచ్లో గుడ్ బిషప్ వర్సెస్ బ్యాడ్ బిషప్ స్టోరీ రావచ్చు. కింగ్స్ ఇండియన్లో అటాక్ ఫెయిల్ అయితే క్వీన్ సైడ్ వీక్నెస్ స్టోరీ రావచ్చు. ఈ 4 మోడ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఓపెనింగ్ని మెమరైజ్ చేయరు, మీరు ఓపెనింగ్ని డయాగ్నోస్ చేస్తారు. చిన్న ప్రకటన, ఈ 4 మోడ్స్ ఐడియాని కేవలం చూడకండి. chess99.comలో పజిల్స్, క్యాజువల్ గేమ్స్, సీసీటీ హింట్స్తో ప్రాక్టీస్ చేయండి. లెర్న్ ద ఐడియా హియర్, ట్రైన్ ఇట్ ఆన్ chess99.com. ఇప్పుడు మొదటి వరల్డ్ క్లాసికల్ ఓపెన్ గేమ్స్. 1 E4 E5. ఈ పొజిషన్ చదరంగం యొక్క క్లాసికల్ క్లాస్ రూమ్ లాంటిది. బోత్ సైడ్ సెంటర్ని ఓపెన్లీ కంటెస్ట్ చేస్తాయి. నైట్స్ బయటకు వస్తాయి, బిషప్స్ యాక్టివ్ డయాగ్నల్స్ తీసుకుంటాయి. రాజు సేఫ్టీ కోసం క్యాస్లింగ్ తత్వరగా వస్తుంది. ఇటాలియన్ గేమ్లో బిషప్ C4కి వస్తుంది. ఇది F7 స్క్వేర్ మీద న్యాచురల్ ప్రెషర్. కానీ బిగినర్ మిస్టేక్ ఏమిటంటే F7 మీద అటాక్ కనిపించగానే వెంటనే టాక్టిక్ కోసం వెతకడం. స్ట్రాంగ్ ప్లేయర్ మాత్రం అడుగుతాడు, నా సి పాన్ రెడీ ఉందా? D4 బ్రేక్ టైమింగ్ కరెక్టా? నా పీసెస్ సెంట్రలైజ్డ్ అయ్యాయా? ఇటాలియన్లో అటాక్ మూవీలా ఒక్కసారిగా మొదలవదు. ఇది ప్రెషర్ కుక్కర్ లాంటిది. C3, D4, RE1, H3, సమ్టైమ్స్ A4. చిన్న చిన్న మూవ్స్తో బ్లాక్ని క్రామ్డ్ పొజిషన్లో పెట్టడం. ఒక మూవ్ మిస్టేక్ చేస్తే అటాక్ ఓపెన్ అవుతుంది, కానీ హరీ చేస్తే వైట్ సెంటర్ ఇట్ సెల్ఫ్ వీక్ అవుతుంది. స్పానిష్ అంటే రీలోపేజ్ ఇంకా డీప్. బిషప్ B5కి వెళ్ళి నైట్ మీద ప్రెజర్ పెడుతుంది. పైకి చూస్తే సింపుల్, నైట్ పిండ్. కానీ అసలు కాన్సెప్ట్ బ్లాక్ సెంటర్ కంట్రోల్ మీద లాంగ్ టర్మ్ క్వశ్చన్. బ్లాక్ A6, B5, D6, OO, Re8, B5, BB7, Ne5 లాంటి ఐడియాస్తో వైట్ బిషప్ను చేస్ చేస్తుంది. వైట్ మాత్రం సెంట్రల్ టెన్షన్, స్పేస్ అండ్ కింగ్ సేఫ్టీ మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ లెసన్, క్లాసికల్ ఓపెనింగ్స్లో డెవలప్మెంట్ అంటే పీస్ బయటకు తేవడం మాత్రమే కాదు. డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ బ్రేక్ కోసం పీసెస్ని కరెక్ట్ స్క్వేర్స్ మీద పెట్టడం. ఇప్పుడు సిసిలియన్ 1.E4 C5. ఒక్క మూతోనే బ్లాక్ చెప్తుంది, నేను కాపీ చేయను, నేను సిమిట్రీ ఇవ్వను, నువ్వు సెంటర్ తీసుకో, నేను సైడ్ నుంచి కౌంటర్ చేస్తాను. సిసిలియన్ వరల్డ్లో వైట్కి సాధారణంగా డెవలప్మెంట్ లీడ్ ఉంటుంది. వైట్ నైట్ F3, D4, క్యాప్చర్స్ ఆన్ D4, దెన్ పీసెస్ యాక్టివ్, ఓపెన్ D5, సెమీ ఓపెన్ C5, కింగ్ సైడ్ అటాకింగ్ ఛాన్సెస్. వైట్ డ్రీమ్, faster attack before black counterplay grows. Black dream వేరు, black C5 pressure, queen side expansion, sometimes D5 break, sometimes E5 square control. నైదార్ ఫ్లో A6 ఒక వెయిటింగ్ మూవ్ కాదు, అది B5 ఎక్స్పాన్షన్, కంట్రోల్ అండ్ ఫ్లెక్సిబుల్ కౌంటర్ ప్లేకి పాస్పోర్ట్ స్టాంప్. డ్రాగన్లో బిషప్ G7 ఒక డెకరేషన్ కాదు, అది లాంగ్ డయాగ్నల్ మీద 5. షెవెనింగన్ స్ట్రక్చర్స్లో E6 అండ్ D6 బ్లాక్కి కాంపాక్ట్ బట్ ఇలాస్టిక్ డిఫెన్స్ ఇస్తాయి. సిసిలియన్లో మెయిన్ మిస్టేక్, వన్ సైడ్ మాత్రమే చూడడం. వైట్ అటాక్ చూస్తూ బ్లాక్ కౌంటర్ ప్లే మర్చిపోతే సడన్లీ బ్లాక్ రుక్ ఆన్ C5 గేమ్ మార్చేస్తుంది. బ్లాక్ డిఫెన్స్ మాత్రమే ఆడితే వైట్ అటాక్ వేగం బ్లాక్ కింగ్ని చేరిపోతుంది. సిసిలియన్ టీచర్స్ వన్ బిగ్ థింగ్, ఇంబ్యాలెన్స్ ఈజ్ నాట్ డేంజర్ బై ఇట్ సెల్ఫ్, ఇంబ్యాలెన్స్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తే దానికి స్పీడ్, కోఆర్డినేషన్, టైమింగ్ ఇవ్వాలి. ఫ్రెంచ్ డిఫెన్స్లో 1 దట్ E4 E6 తర్వాత D5.
ఇది నల్ల పావుడి నుంచి ఒక కామ్ ఛాలెంజ్. నువ్వు సెంటర్‌లో స్పేస్ తీసుకో, నేను దాన్ని అటాక్ చేస్తాను. అడ్వాన్స్ ఫ్రెంచ్‌లో వైట్ E5 వాడితే సెంటర్ లాక్ అవుతుంది. వైట్‌కి కింగ్ సైడ్ స్పేస్, బ్లాక్‌కి క్వీన్ సైడ్ అండ్ సెంటర్ ప్రెషర్. వైట్ ఆఫెన్ F4, NF3, BD3, OO, sometimes G4 ideas. Black C5, NC6, QB6, NG7, BD7, RA8 ideas. ఇక్కడ ఎవ్రీ మూవ్ ఆస్క్స్ హూ విల్ బ్రేక్ ద సెంటర్ ఫస్ట్. ఫ్రెంచ్లో డార్క్ స్క్వేర్ బిషప్ అంటే C8 బిషప్ చాలాసార్లు ప్రాబ్లం పీస్ అవుతుంది, కానీ అది పెర్మనెంట్ ట్రాజెడీ కాదు. బ్లాక్ కరెక్ట్ బ్రేక్స్తో C5 అండ్ F6 టైమింగ్తో వైట్ సెంటర్ను ఛాలెంజ్ చేస్తుంది. వైట్ తన స్పేస్ని అటాక్గా కన్వర్ట్ చేయకపోతే స్పేస్ బర్డన్ అవుతుంది. క్యారోక్యాన్లో 1 E4 C6. బ్లాక్ సేస్, నేను ఫ్రెంచ్లా సెంటర్ ఛాలెంజ్ చేస్తాను, కానీ నా బిషప్ను బయటకు తీసుకునే ఛాన్స్ ఉంచుకుంటాను. ఇది ప్రాక్టికల్ ప్లేయర్స్కి వెరీ స్ట్రాంగ్ వెపన్. సాలిడ్, స్ట్రక్చర్డ్, ఎండ్ గేమ్ ఫ్రెండ్లీ. వైట్ క్యారోక్యాన్లో ఓవర్ పుష్ చేస్తే బ్లాక్ ఈక్వలైజ్ చేసి కంఫర్టబుల్ గేమ్ పొందుతుంది. బ్లాక్ టూ ప్యాసివ్ అయితే వైట్ స్పేస్ అండ్ ఇనిషియేటివ్ పెరుగుతుంది. క్యారోక్యాన్ వరల్డ్ టీచెస్ పేషెన్స్ విత్ యాక్యురసీ. ఫ్రెంచ్ అండ్ క్యారోక్యాన్ మధ్య డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ గివ్స్ బ్లాక్ డైరెక్ట్ సెంటర్ ప్రెషర్ బట్ బిషప్ ప్రాబ్లం. క్యారోక్యాన్ గివ్స్ బ్లాక్ క్లీనర్ స్ట్రక్చర్ బట్ సమ్టైమ్స్ స్లోవర్ కౌంటర్ ప్లే. ఇప్పుడు 1.D4 వరల్డ్, 1.D4 D5, 2.C4. క్వీన్స్ గ్యాంబిట్ పేరు చూస్తే సాక్రిఫైస్ అనిపిస్తుంది, కానీ రియల్ మీనింగ్ వైట్ బ్లాక్ సెంటర్ని క్వశ్చన్ చేస్తుంది. నీ D5 పాన్ నిజంగా నిలబడగలదా? క్వీన్స్ గ్యాంబిట్ డిక్లైన్లో బ్లాక్ E6తో సాలిడ్ వాల్ కడుతుంది. వైట్ స్పేస్, డెవలప్మెంట్, మైనారిటీ అటాక్, సెంట్రల్ బ్రేక్, పీస్ ప్రెషర్ ఇవన్నీ స్లో బిల్డ్. ఇక్కడ టాక్టిక్స్ ఒక్కసారిగా రావచ్చు, కానీ రూట్ స్ట్రాటజీ, స్ట్రక్చర్. ఎక్స్చేంజ్ క్వీన్స్ గ్యాంబిట్లో వైట్ CX-D5 చేస్తే పాన్ స్ట్రక్చర్ టెల్స్ ద స్టోరీ. వైట్ క్వీన్ సైడ్ మైనారిటీ అటాక్ చేయొచ్చు, బ్లాక్ కింగ్ సైడ్ లేదా సెంటర్ ప్లే చూసుకోవచ్చు. ఇది ఫార్దమినోలో ప్లేయర్స్కి మొదట బోరింగ్ అనిపించవచ్చు, కానీ 2200 ప్లేయర్స్కి ఇది ప్యాటర్న్ ప్యారడైస్. ఎందుకంటే ఎవ్రీ పాన్ మూవ్ హ్యాస్ లాంగ్ టర్మ్ కాస్ట్. స్లావ్ డిఫెన్స్లో బ్లాక్ C6, బ్లాక్ D5 పాన్ ను సపోర్ట్ చేస్తుంది, బిషప్ డెవలప్మెంట్ కి అవకాశం ఉంచుతుంది. ఇది కెరోకాన్ ఫ్యామిలీ ఫీలింగ్ తో ఉంటుంది. సాలిడ్ స్ట్రక్చర్, యాక్టివ్ బిషప్, క్లీన్ ఎండ్ గేమ్ ఛాన్సెస్. D4 ఓపెనింగ్స్ టీచ్ వన్ ఎలీట్ హ్యాబిట్. అటాక్ ఈజ్ నాట్ ఆల్వేస్ కింగ్ అటాక్. సమ్టైమ్స్ అటాక్ మీన్స్ వన్ వీక్ పాన్, వన్ బ్యాడ్ బిషప్, వన్ ఓపెన్ ఫైల్, వన్ స్క్వేర్ దట్ ఆపోనెంట్ కెన్ నెవర్ యూస్. ఇప్పుడు ఇండియన్ డిఫెన్స్ వరల్డ్. 1 D4 NF6. బ్లాక్ ఇమ్మీడియట్లీ సెంటర్లో పాన్ పెట్టదు, కానీ సెంటర్ని ఇగ్నోర్ కూడా చేయదు. నైట్ F6 సేస్, నువ్వు సెంటర్ తీసుకో, నేను దాన్ని లేటర్ అటాక్ చేస్తాను. కింగ్స్ ఇండియన్ డిఫెన్స్లో బ్లాక్ G6, BG7, OO, D6. వైట్ ఆఫెన్ బిగ్ సెంటర్ విత్ C4, D4, E4. పైకి చూస్తే వైట్ ఎవ్రీథింగ్ ఓన్స్, కానీ బ్లాక్ ప్లాన్ క్లియర్, సెంటర్ లాక్డ్. అయితే కింగ్ సైడ్ పాన్ స్టామ్, F5 బ్రేక్, పీస్ అటాక్. వైట్ క్వీన్ సైడ్ ఎక్స్పాండ్ చేస్తాడు. ఇది రేస్ గేమ్. నిమ్జో ఇండియన్లో బ్లాక్ BB4. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఓపెనింగ్స్. బ్లాక్ ఇమ్మీడియట్లీ సేస్, నీ నైట్ C3, నీ E4 కంట్రోల్, నీ పాన్ స్ట్రక్చర్ ఇవన్నీ నేను క్వశ్చన్ చేస్తాను. వైట్ బిషప్ పేర్ పొందవచ్చు, కానీ డబుల్డ్ పాన్స్ రావచ్చు. బ్లాక్ స్ట్రక్చర్ డ్యామేజ్ చేసి డైనామిక్ ఈక్వాలిటీ తీసుకోవచ్చు. క్వీన్స్ ఇండియన్లో బ్లాక్ B6 అండ్ BB7. లైట్ స్క్వేర్ కంట్రోల్, ఫ్లెక్సిబుల్ డెవలప్మెంట్, సెంట్రల్ రిస్ట్రైంట్. ఇది క్వయట్గా కనిపిస్తుంది, కానీ ప్రతి క్వయట్ మూవ్ బిహైండ్ ఇట్ ఏ స్క్వయర్ బ్యాటిల్. హైపర్ మోడర్న్ ఓపెనింగ్స్ మనకు ఒక అడ్వాన్స్ లెసన్ చెప్తాయి. సెంటర్ని ఆక్యుపై చేయడం
ఒక మెథడ్. సెంటర్‌ని కంట్రోల్ చేసి లేటర్ డెస్ట్రాయ్ చేయడం కూడా మెథడ్. లండన్ సిస్టమ్, కోలే, ఇంగ్లీష్ ఓపెనింగ్, రెటీ ఇవి చాలా ప్రాక్టికల్. ప్లేయర్స్ వీటిని ఇష్టపడతారు. ఎందుకంటే సేమ్ సెటప్ రిపీటెడ్‌లీ రావచ్చు. బిషప్ ఎఫ్4, పాన్స్ డి4 ఈ3 సి3, నైట్ ఎఫ్3, కింగ్ సేఫ్. ఇట్ ఫీల్స్ కంట్రోల్డ్. కానీ సిస్టమ్ ఓపెనింగ్‌లో బిగ్గెస్ట్ డేంజర్ ఆటో పైలట్. ప్రతి ఆపోనెంట్ సేమ్ కాదు. బ్లాక్ ఎర్లీ సి5 చేస్తుందా? క్యూబీ6 ప్రెషర్ ఉందా? ఈ5 బ్రేక్ పాసిబులా? బిషప్ ఎఫ్4 సేఫా? నైట్ సి3 లేదా ఎన్డి2? ఇవి చూసుకోకుండా సెటప్ కంప్లీట్ చేస్తే సిస్టమ్ ఇట్సెల్ఫ్ బికమ్స్ షాలో. ఇంగ్లీష్ ఓపెనింగ్‌లో 1.c4 ఇది ఫ్లాంక్ ఓపెనింగ్ అయినా చాలా డీప్. వైట్ డైరెక్ట్ సెంటర్ ఆక్యుపేషన్ చేయకుండా ప్రెజర్ పెడుతుంది. సమ్‌టైమ్స్ ఇట్ బికమ్స్ రివర్స్డ్ సిసిలియన్. సమ్‌టైమ్స్ ఇట్ ట్రాన్స్‌పోజెస్ టు క్వీన్స్ గ్యాంబిట్. సమ్‌టైమ్స్ సిమెట్రికల్ ఇంగ్లీష్‌లో స్లోలీ స్క్వీజ్ వస్తుంది. సిస్టమ్స్ టీచ్ కంఫర్ట్. స్ట్రాంగ్ ప్లేయర్స్ యాడ్ డయాగ్నోసిస్ టు కంఫర్ట్. అదే డిఫరెన్స్. చదరంగంలో ఒక ఫ్యాసినేటింగ్ ఐడియా. డిఫరెంట్ ఓపెనింగ్స్ నుంచి సేమ్ పొజిషన్ రావచ్చు. మీరు 1డి డి4తో మొదలుపెట్టిన, 1డి సి4తో మొదలుపెట్టిన, 1డి ఎన్ఎఫ్3తో మొదలుపెట్టిన, కొన్ని మూవ్స్ తర్వాత సేమ్ క్వీన్స్ గ్యాంబిట్ టైప్ పొజిషన్ రావచ్చు. అప్పుడు ఓపెనింగ్ పేరు సెకండరీ, పొజిషన్ ప్రైమరీ. ఇది ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ 1400 ప్లేయర్ మూవ్ ఆర్డర్ గుర్తుపెడతారు. 2200 ప్లేయర్ స్ట్రక్చర్ గుర్తుపెడతారు. ఒక పొజిషన్‌లో పాన్స్ ఎక్కడున్నాయి? విచ్ ఫైల్స్ ఓపెన్? ఏ బిషప్ గుడ్? ఏ నైట్ అవుట్‌పోస్ట్‌కి వెళ్తుంది? విచ్ సైడ్ హ్యాస్ సేఫర్ కింగ్? విచ్ సైడ్ వాంట్స్ ఎక్స్చేంజ్? దీస్ క్వెషన్స్ మ్యాటర్ మోర్ దాన్ ఈ ఓపెనింగ్ పేరేమిటి? మీరు ట్రాన్స్‌పోజిషన్స్ అర్థం చేసుకున్న రోజున అపోనెంట్ అన్‌ఫెమిలియర్ మూవ్ ఆడినా పానిక్ తగ్గుతుంది. మీరంటారు, పేరు మారింది కానీ స్ట్రక్చర్ నాకు తెలుసు. ఇప్పటి నుండి ప్రతి ఓపెనింగ్‌కి మనం స్టైల్ పాస్‌పోర్ట్ రాస్తాం. మొదటి స్టాంప్ ఫ్యామిలీ. ఇది ఓపెన్ గేమా? సెమీ ఓపెనా? క్లోజ్డ్ డి4 స్ట్రక్చరా? ఇండియన్/హైపర్ మోడర్న్? సిస్టమ్ ఓపెనింగా? రెండో స్టాంప్ పాన్ స్కెలిటన్. సెంటర్ ఓపెన్ అవుతుందా? లాక్డ్ అవుతుందా? ఫ్లూయిడ్‌గా ఉంటుందా? ఈ4 ఈ5 స్ట్రక్చరా? డి4 సి4 స్ట్రక్చరా? ఐసోలేటెడ్ పాన్ స్టోరీయా? హ్యాంగింగ్ పాన్సా? మూడో స్టాంప్ వైట్ వాంట్స్. తెల్ల పావులు ఏ డ్రీమ్ పొజిషన్ కోరుకుంటున్నాయి? ఫాస్ట్ అటాక్, స్పేస్ స్క్వీజ్, సెంట్రల్ బ్రేక్, బెటర్ ఎండ్ గేమ్. నాలుగో స్టాంప్ బ్లాక్ వాంట్స్. నల్ల పావులు ఏమి కోరుకుంటున్నాయి? కౌంటర్ ప్లే, స్ట్రక్చర్ డ్యామేజ్, సాలిడ్ ఎండ్ గేమ్, బ్రేక్ విత్ సి5, డి5 ఆర్ ఎఫ్5. ఐదో స్టాంప్ స్టెబిలైజేషన్ డ్యూటీ. అటాక్ ముందు కంపల్సరీ చెక్లిస్ట్ ఏమిటి? రాజు సేఫ్, పీసెస్ డెవలప్డ్, లూజ్ పాన్ ప్రొటెక్టెడ్, సెంటర్ బ్రేక్ కంట్రోల్డ్. ఆరో స్టాంప్ లీగల్ అటాక్ కండిషన్. అటాక్ ఎప్పుడు నిజంగా అలౌడ్? అపోనెంట్ కింగ్ వీక్ అయినప్పుడు, సెంటర్ క్లోజ్డ్ అయినప్పుడు, ఓపెన్ ఫైల్ మీ ఏనుగు చేతిలో ఉన్నప్పుడు, బిషప్ డయాగ్నల్ ఓపెన్ అయినప్పుడు. ఏడో స్టాంప్ ఎండ్ గేమ్ టెండెన్సీ. ఈ ఓపెనింగ్ నుండి వచ్చే ఎండ్ గేమ్లో ఎవరి స్ట్రక్చర్ బెటర్? ఎవరి బిషప్ యాక్టివ్? ఏ పాన్ మెజారిటీ డేంజరస్? ఏ ఫైల్ రుక్కి ఇంపార్టెంట్? ఈ పాస్పోర్ట్‌తో మీరు ఓపెనింగ్ బుక్ చదవడం కాదు, పొజిషన్ లాంగ్వేజ్ చదవడం మొదలు పెడతారు. రోజు హ్యాబిట్ బిల్డ్ చేయండి. 10 పజిల్స్, 3 గేమ్స్, ఒక రివ్యూ. chess99.comలో స్టార్ట్ చేయండి. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక సింపుల్ డ్రిల్ చేయండి. మీ లాస్ట్ 5 గేమ్స్ తీసుకోండి. ప్రతి గేమ్లో ఓపెనింగ్ పేరు మాత్రమే రాయొద్దు. స్టైర్ పాస్పోర్ట్ రాయండి. గేమ్ 1 ఫ్యామిలీ ఏమిటి? పాన్ స్కెలిటన్ ఏమిటి? నేను స్టెబిలైజ్ చేశానా లేక ఎర్లీ అటాక్ చేశానా? నా ఆపోనెంట్ బ్రేక్ ఏది? నా ఎండ్ గేమ్ టెండెన్సీ ఏది? ఈ క్వశ్చన్స్‌కి ఆనెస్ట్ ఆన్సర్స్ రాస్తే మీ గేమ్స్‌లో రిపీటెడ్ వీక్‌నెస్ బయటపడుతుంది. కొందరికి ఓపెనింగ్ తెలియక ఓటమి కాదు, స్టెబిలైజేషన్ స్కిప్ చేయడం వల్ల ఓటమి. ఇంకొందరికి అటాక్ తెలియక కాదు, అటాక్ టైమింగ్ తెలియక ఓటమి.
మరికొందరికి ఎండ్ గేమ్ వీక్ కాదు, ఓపెనింగ్ నుంచే బ్యాడ్ ఎండ్ గేమ్ స్ట్రక్చర్‌లోకి వెళ్ళడం వల్ల ప్రాబ్లమ్. దిస్ ఈస్ హౌ ఎ 1400 ప్లేయర్ స్టార్ట్స్ థింకింగ్ లైక్ ఎ సీరియస్ టోర్నమెంట్ ప్లేయర్. ఈరోజు మనం ఒక్క ఓపెనింగ్ గూడా డీప్‌లీ అనలైజ్ చేయలేదు. కానీ ఓపెనింగ్స్ అన్నిటిని చూడడానికి ఒక మ్యాప్ నిర్మించాం. నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఈ మ్యాప్ మీద ప్రయాణం మొదలవుతుంది. ఇటాలియన్‌లో స్లో ప్రెషర్ ఎలా బిల్డ్ చేయాలి? సిసిలియన్‌లో ఇంబాలెన్స్‌కి రెస్పాన్సిబిలిటీ ఏమిటి? ఫ్రెంచ్‌లో లాక్డ్ సెంటర్‌ను ఎలా చదవాలి? క్వీన్స్ గ్యాంబిట్‌లో వన్ వీక్ పాన్ ఎందుకు ఎంటైర్ గేమ్ మార్చేస్తుంది? కింగ్స్ ఇండియన్‌లో అటాక్ రేస్ ఎప్పుడు నిజంగా రేస్ అవుతుంది? ఇప్పటి నుండి ఓపెనింగ్ పేరు అడక్కండి. ఓపెనింగ్ పాస్‌పోర్ట్ అడగండి. అది మీ చదరంగం థింకింగ్‌ను మార్చే మొదటి స్టెప్. ఈ సీరీస్‌ని ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఫాలో చేయండి. మీ కరెంట్ రేటింగ్ ఏ స్టేజ్‌లో ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారో కామెంట్ చేయండి. చెస్ 99 సబ్స్క్రైబ్ చేయండి.